శ్రీ బి వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఆఫ్ జువాలజీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మహబూబాబాద్. ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కార్డేటా యొక్క సాధారణ లక్షణాలు, వర్గీకరణ, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేటా అండ్ క్లాసిఫికేషన్ అనే లెసన్ డిస్కస్ చేద్దాం. కార్డేటా యొక్క ఇది మోడల్ పిక్చర్. దీంట్లో మెయిన్గా ఉండే క్యారెక్టర్స్ పృష్ఠవంశం, పృష్ఠనాళికాయుత నాడిదండం, గ్రసని మొప్పచీలికలు, అదేవిధంగా పాయుపరపుచ్చం. ఇవి మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేట్స్. ఓకే, ఈ యొక్క డయాగ్రామ్లో మనము ఆహార నాళం పైన ఉన్నటువంటి పృష్ఠవంశము, దాని మీద ఉన్నటువంటి పృష్ఠనాళికాయుత నాడిదండము, అదేవిధంగా గ్రసనికి ఇరువైపులా ఉన్నటువంటి జతలుగా ఉన్నటువంటి గ్రసని మొప్పచీలికలు, చివర్లో తోక పాయుపరపుచ్చము అనే నమూనా కార్డేటా జీవి. ఇది ఏ కార్డేటా జీవికైనా ప్రాథమిక దశలో ఈ ముఖ్య లక్షణాలు ఉంటాయి. ఇది దాని యొక్క కార్డేటా యొక్క వర్గీకరణ యొక్క చార్ట్. ఇది తర్వాత డిస్కస్ చేద్దాము. ఇక ఒక్కొక్క వివరంగా మనం చదివినట్లయితే, కార్డేటా అంటే మీనింగ్ పృష్ఠవంశం కలిగిన జీవులు అని అర్థం. నోటోకార్డ్ ఉన్నటువంటి జీవులని కార్డేటా అని పిలుస్తారు. ఇక్కడ ఒక గ్రీక్ వర్డ్ కార్డా అంటే రాడ్ లైక్ స్ట్రక్చర్, కడ్డీ అని అర్థం. ఏటా అంటే హ్యావింగ్, కలిగి ఉన్నటువంటి అని అర్థము. కార్డేటా అంటే పృష్ఠవంశం, నోటోకార్డ్ కలిగి ఉన్నటువంటి జీవుల యొక్క సముదాయము అని అర్థం వస్తుంది. ఈ యొక్క కార్డేటా అనే పదాన్ని ఫస్ట్ బాల్ఫర్ అనే సైంటిస్ట్ 1880లో ప్రపోజ్ చేశాడు, ప్రతిపాదించాడు. ద వర్డ్ కాయిన్డ్ కార్డేటా కాయిన్డ్ బై బాల్ఫర్ 1880. దీంట్లో అతి చిన్న సూక్ష్మజీవులను, అతి చిన్న జీవుల నుంచి పెద్ద పెద్ద నీలితిమింగలాల వరకు కూడా రకరకాల జీవులు ఉన్నాయి. చిన్న జీవులు అంటే మరి సీ స్కాట్స్, హెడ్మేనియా లాంటి జీవులు, అదేవిధంగా ఆంఫియాక్సస్ లాంటి జీవుల నుండి అతిపెద్దగా ఉన్నటువంటి నీలితిమింగిలం, బెలెనాప్టెరా మస్కులస్ అతిపెద్ద కార్డేటా జీవి అంటారు. అది 35 మీటర్ల పొడవు, 120 టన్నుల బరువు ఉంటుందన్నమాట. అదేవిధంగా రెండవ అతిపెద్ద కార్డేటా జీవి అని రైనోడాన్ని పిలుస్తారు. రైనోడాన్ టైపస్ పూర్తి పేరు రైనోడాన్ టైపస్. తిమింగిల షార్క్ అని పిలుస్తారు, తిమింగిల సొర అని కూడా అంటారు. ఇది సెకండ్ లార్జెస్ట్ కార్డేట్. ఇది కార్డేటా యొక్క ఇంట్రొడక్షన్. కార్డేటా అంటే పృష్ఠవంశం కలిగిన జీవులు, కార్డ్ అంటే రాడ్ లైక్ స్ట్రక్చర్, ఏటా అంటే కలిగి ఉండడము. ఈ వర్డ్ని ఫస్ట్ కాయిన్డ్ బై బాల్ఫర్ 1880. అతిపెద్ద కార్డేటా జీవి, ఫస్ట్ బిగ్గెస్ట్ కార్డేటా యానిమల్ అంటే బెలెనాప్టెరా మస్కులస్, నీలితిమింగిలం అంటారు. 35 మీటర్ల పొడవు, 120 టన్నుల బరువు ఉంటుంది. అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్
సెకండ్ బిగ్గెస్ట్ కార్డేటా యానిమల్ రైనోడాన్ టైపస్, తిమింగిల షార్క్ లేకపోతే తిమింగిల సొర అని పిలుస్తారు. వీటి యొక్క ముఖ్య లక్షణాలు, కార్డేటా యొక్క ముఖ్య లక్షణాలు ఒక 4 చెప్పుకోవచ్చు. మెయిన్గా పృష్ఠవంశం నోటోకార్డ్, అదేవిధంగా నాలికాయిత పృష్ఠనాడి దండం డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్, అదేవిధంగా గ్రసని మొప్పచీలికలు ఫ్యారింజియల్ గిల్ స్లిట్స్, పాయు పరపుచ్చం పోస్ట్ యానల్ టైల్. ఈ 4 కార్డేటా యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్. ఏ కార్డేటా జీవి అయినా జీవిత చరిత్రలో ఏదో ఒక దశలో ఈ 4 ముఖ్య లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి చదువుదాం ఇప్పుడు. నంబర్ 1 పృష్ఠవంశము, దాన్నే మనము నోటోకార్డ్ అని పిలవాలి. నోటాన్ అంటే ఇక్కడ వెన్ను అని అర్థము, కార్డా అంటే కడ్డీ అని మీనింగ్. అంటే ఇక్కడ ఈ యొక్క కడ్డీ లాంటి వెన్నుపామును కలిగిన జీవులు. నోటోకార్డ్ అంటే పృష్ఠవంశమే వెన్నుపాముగా మారుతుంది. ఇది పృష్ఠవంశం అనేది దేహ మధ్య భాగంలో ఆహార నాళానికి పృష్ఠనాడి దండానికి మధ్యలో ఉంటుంది. అంటే ఆహార నాళానికి పైన, పృష్ఠనాడి దండానికి కింద, రెండిటి మధ్య ఇది ఉంటుంది. ఇది స్థితిస్థాపక కడ్డీ లాంటి నిర్మాణము, అంటే ఎలాస్టిసిటీ ఉన్నటువంటి ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. ఇది ఎంబ్రియోలో, పిండంలో కనిపించే మొదటి అంతరాస్థి పంజర భాగం, ఎండోస్కెల్టన్ పార్ట్. ఇది ఎంబ్రియో అంటే జైగోట్లో మిసోడర్మ్ నుంచి ఏర్పడుతుంది, మధ్యస్థ్వచం నుంచి ఏర్పడుతుంది గాస్ట్రుల దశలో. అదేవిధంగా ఈ పృష్ఠవంశము రిక్తికా కణాలతోటి నిర్మితమై ఉంటుంది. వ్యాక్యూల్ సెల్స్, ఇట్స్ నోటోకార్డ్ కన్స్ట్రిక్ట్ విత్ వ్యాక్యులార్ సెల్స్. దీన్ని ఆవరించి 2 పొరలు ఉంటాయి, లోపల తొడుగు, వెలుపల తొడుగు అని 2 తొడుగులు ఉంటాయి. ఇది డబుల్ షీత్ లేయర్ అన్నమాట. ఇది లోపలి వైపున ఉన్నటువంటి పొరను ఏమని పిలవాలంటే తంతుయుత కణజాలం అని పిలవాలి, ఫైబ్రస్ టిష్యూ అని పిలవాలి. వెలుపలి పొరను ఏమని పిలవాలంటే స్థితిస్థాపక సంయోజక కణజాలం అనాలి, ఎలాస్టిక్ కనెక్టింగ్ టిష్యూ అని పిలవాలి. ఈ కొన్ని జీవులలో ఆంఫియాక్సస్, సైక్లోస్టోమ్స్ లాంటి జీవులలో లైక్ పెట్రోమైజాన్, మిక్సిన్ లాంటి సైక్లోస్టోమ్స్లలో జీవితాంతము ఈ పృష్ఠవంశం ఉంటుంది. అయితే యూరోకార్డేట్స్లలో మాత్రము ఇది తోక వరకే పరిమితమై ఉంటుంది, తోకలో మాత్రమే ఉంటుంది. ఇంకేంటంటే ఉన్నత సకశేరుకాలలో అంటే ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్లలో పిండ దశలో కానీ ప్రౌఢజీవిలో కానీ పాక్షికంగా అన్న సంపూర్ణంగా అన్న ఇది వెన్నెముకగా మారుతుందన్నమాట. ఉన్నత సకశేరుకాలలో ఇది పిండ దశలో కానీ ప్రౌఢజీవిలో కానీ ఎట్లా ఉంటుందంటే పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ వెన్నెముకగా మారుతుంది ఈ పృష్ఠవంశం అనేది. ఇక ప్రౌఢక్షీరదాలలో అంటే ఈ మానవుడు ఇట్లాంటి జీవులలో, ప్రౌఢక్షీరదాలలో వీటి పృష్ఠవంశం యొక్క అవశేషాలు న్యూక్లియోపల్పోసి రూపంలో ఉంటాయి. న్యూక్లియోపల్పోసి అంటే అంతర్కశేర్ చక్రికలలో, ఇంట్రావర్టెబ్రల్ డిస్క్స్లలో ఇది ఒక జెల్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట, జెల్ లాంటి పదార్థం. దాన్ని మనము పృష్ఠవంశం అని పిలవాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ది నాలికాయిత పృష్ఠనాడి దండం అంటే డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్. ఇది ఆహార నాళానికి పృష్ఠభాగాన ఉంటుంది. ఇది ఒక నాలికాయుతమైనటువంటి నాడీ దండం అన్నమాట.
ఇది ఇన్వర్టిబ్రేట్స్లలో అకశేరుకాలలో అయితే డబుల్ ఉంటుంది, ద్వంద్వ నాడిదండం, ఉదరద్వయ నాడిదండము. అంటే అది ఘనంగా ఉంటుంది, ఆహార నాళానికి కింద ఉంటుంది అకశేరుకాలలో. అయితే ఉన్నత కార్డేటా జీవులలో ఈ యొక్క పృష్ఠనాళికాయుత నాడిదండం యొక్క పూర్వభాగము మెదడుగా మారుతుంది, పరభాగమేమో వెన్నుపాముగా మారుతుంది. యాంటీరియర్ ఎండ్ చేంజ్డ్ ఇంటూ బ్రెయిన్ అండ్ పోస్టీరియర్ ఎండ్ కన్వర్ట్స్ ఇంటూ స్పైనల్ కార్డ్. యూరోకార్డేట్స్లలో ఈ యొక్క నాడిదండం అనేది ఓన్లీ లార్వా వరకే పరిమితమై ఉంటుందన్నమాట. లార్వాలో మాత్రమే ఉంటుంది, ప్రౌఢజీవిలో ఉండదు. ఇది పృష్ఠనాళికాయుత నాడిదండం గురించి. ఇక గ్రసని మొప్ప చీలికలు ఫ్యారింజియల్ గిల్ స్లిట్స్ అంటారు. ఇవి కార్డేటా జీవి యొక్క పిండాభివృద్ధి దశలో గ్రసనికి ఇరువైపులా జతలుగా ఉండే రంధ్రాలు అన్నమాట. ఇరువైపులా జతలుగా ఉండే రంధ్రాలు లాంటి నిర్మాణాలని ఫ్యారింజియల్ గిల్ స్లిట్స్ లేకపోతే గ్రసని మొప్పలని పిలవాలి. ఇక్కడ బాహ్య అంతఃత్వచాల నుంచి ఏర్పడతాయి. అంటే ఇక్కడ అంతర్వర్తనము బహిర్వర్తనము చెందడం వల్ల ఇట్లాంటివి ఏర్పడతాయి. అయితే ప్రోటోకార్డేట్స్ చేపలు ఉభయచరాలు, కొన్ని ఉభయచరాలలో ఇవి జీవితాంతం ఉంటాయి. గిల్ స్లిట్స్ అనేటివి ఫ్యారింజియల్ గిల్ స్లిట్స్ అనేటివి. కానీ చాలా వరకు ఉభయచరాల యొక్క డింబక దశలో ఈ గ్రసని మొప్ప చీలికలు ఉంటాయి, కానీ ప్రౌఢ దశలో ఇవి యాబ్సెంట్ ఉండవు. అదేవిధంగా పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు వీటిలలో గ్రసని కోశాలు పిండాభివృద్ధి టైంలో ఉండే తాత్కాలిక చీలికలు లాంటి నిర్మాణాలు అన్నమాట. ఇవి గ్రసని మొప్ప చీలికలు. ఇక పాయుపరపుచ్చం అంటే యానల్ టెయిల్, పోస్ట్ యానల్ టెయిల్. ఇది జీవులలో పాయు దగ్గర కానీ అవస్కరం యొక్క పరభాగంలో కానీ ఒక మజిల్స్ ఉండే స్ట్రక్చర్ అన్నమాట, కండరహితమైనటువంటి తోక. అయితే ప్రౌఢజీవిలో ఇది క్షీణించి ఉంటుంది, లేకపోతే పూర్తిగా అదృశ్యమై ఉంటుంది. వీరి యొక్క తోకలో శరీర కోరం అనేది ఉండదు, కానీ కండరాలు, నాడిదండము, పృష్ఠవంశం మాత్రం ఉంటాయి. ఇది పోస్ట్ యానల్ టెయిల్, పాయు పరపుచ్చం. ఈ విధంగా కార్డేటా జీవులలో 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఏంటంటే అవి పృష్ఠవంశము, పృష్ఠనాళికాయుత నాడిదండము, తర్వాత గ్రసని మొప్ప చీలికలు, అదేవిధంగా పాయు పరపుచ్చము. ఈ విధంగా 4 మెయిన్ కార్డేట్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ కార్డేట్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే ఫిషెస్లలో కానీ, ఆంఫీబియన్స్లలో కానీ, రెప్టైల్స్ సరీసృపాలలో కానీ, ఏవ్స్ పక్షులలో కానీ, క్షీరదాలు మామ్మల్స్లలో కానీ ఏదో ఒక దశలో జీవితకాలంలో ఏదో ఒక దశలో ఈ 4 క్యారెక్టర్స్ పృష్ఠవంశం, తర్వాత పృష్ఠనాళికాయుత నాడిదండం, గ్రసని మొప్ప చీలికలు, అదేవిధంగా పాయుపరపుచ్చం అనేటివి కంపల్సరీ ఉంటాయన్నమాట. ఇక కార్డేటా జీవుల యొక్క ఇతర లక్షణాలను మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 లక్షణాలే కాక ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవేంటంటే ద్విపార్శ్వ సౌష్ఠవం, బైలాటరల్ సిమ్మెట్రీ. అంటే ఒక జీవిని ఒక సమాయత అక్షం ద్వారా ఛేదించినప్పుడు 2 సమార్థ భాగాలు ఈక్వల్ యాంటీమియర్స్ ఏర్పడతాయి అన్నమాట. దర్పణ ప్రతిబింబాలు ఏర్పడతాయి, సేమ్ భాగాలు ఈక్వల్గా వస్తాయి అన్నమాట. అదేవిధంగా త్రిస్తరిత జీవులు, ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటే పిండాభివృద్ధి జరిగేటప్పుడు ఈ కార్డేటా జీవులలో బాహ్యత్వచము, మధ్యస్త్వచము, అంతఃత్వచము, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మిసోడర్మ్ అనే ఒక జెర్మ్ లేయర్స్ నుంచి బాడీ పార్ట్స్ సిస్టమ్స్ ఏర్పడతాయి. కాబట్టి వీటిని త్రిస్తరిత జీవులు, ట్రిప్లోబ్లాస్టిక్ అని పిలుస్తారు. అదేవిధంగా సెగ్మెంటేషన్ ఉంటుంది, సెగ్మెంటేషన్ ఈజ్ ప్రజెంట్, ఖండీభవనం ఉంటుంది. అయితే ఈ ఖండీభవనం అనేది కండరాలలో, కశేరుకాలలో, కశేరు నాడులలో, రక్తనాళాలలో, పర్షుకలు, రిబ్స్లలో ఈ యొక్క ఖండీభవనం అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. కండరాలు, మజిల్స్ అండ్ వర్టిబ్రే అండ్ స్పైనల్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ అండ్ రిబ్స్ ఈ యొక్క పార్ట్స్లలో ఈ ఖండీభవనం అనేది క్లియర్గా కనపడుతుంది.
అదేవిధంగా శరీర కోరం విషయానికి వస్తే ఇక్కడ నిజ శరీర కోరము యూసీలోమ్ అని పిలవాలి. అంటే కుడ్యానికి ఆహార నాళానికి మధ్య ఉన్నటువంటి స్థలం అనేది ఇక్కడ ఆంత్ర శరీర కుహరం అన్నమాట. ఆంత్ర కుహరిక రకము ఎంటిరో సీలోమ్ అని పిలవాలన్నమాట. అంటే ఇది మధ్యస్థ్వచం నుంచి ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆది ఆంత్రం నుంచి ఏర్పడుతుంది నిజ శరీర కుహరము. అయితే ఉన్నత కార్డేట్స్లలో ఇక్కడ ఉన్నటువంటి కుహరాన్ని విభక్త కుహరము షైజోసీలోమ్ అని పిలుస్తారు. ఇక గుండె విషయానికి వస్తే ఇక్కడ కార్డేట్స్లలో ఉన్నటువంటి గుండెని మయోజెనిక్ హార్ట్ కండరజనిత హృదయం అంటారు. ఇది ఆహార నాళానికి ఉదర భాగంలో ఉంటుంది. వెంట్రల్ సైడ్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ ఫుడ్ డక్ట్. ఇంకా వీటిలలో రక్త ప్రసరణ అనేది సంవృత రక్త ప్రసరణ, బంధిత రక్త ప్రసరణ, క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్ అని పిలుస్తారన్నమాట. అంటే బ్లడ్ రక్తనాళాలలో ప్రసరిస్తుంది. ఇక పృష్ఠరక్తనాళంలో రక్తమేమో పూర్వాంతం నుంచి పరాంతానికి, యాంటీరియర్ ఎండ్ టు పోస్టీరియర్ ఎండ్. ఉదర రక్తనాళంలో వెంట్రల్ బ్లడ్ వెసల్లో పరాంతం నుండి పూర్వాంతానికి, అంటే పోస్టీరియర్ టు యాంటీరియర్ బ్లడ్ సర్క్యులేషన్ కనబడుతుంది. ఇక్కడ మెదడు అనేటివి, జ్ఞానాంగాలు అనేటివి దేహపూర్వ భాగంలో కేంద్రీకృతమయ్యి ఒక సెంట్రలైజ్ అయ్యి తల ఏర్పడుతుంది. దాన్నే మనము శీర్షత అని పిలవాలన్నమాట. శీర్షత సెఫలైజేషన్ అని పిలవాలి. అంటే మనకు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ఇట్లాంటి మెదడు, జ్ఞానాంగాలు ఇవన్నీ తల భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. దాన్నే మనం శీర్షత సెఫలైజేషన్ అని పిలవాలి. అదేవిధంగా ఇవి ఏకలింగ జీవులు, స్త్రీ జీవులు, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ వీటిని ఏకలింగ జీవులని పిలవాలి. అదేవిధంగా చాలా వరకు ప్రత్యక్షాభివృద్ధి, డైరెక్ట్ డెవలప్మెంట్ అంటే జీవితకాలంలో, జీవిత చరిత్రలో లార్వా దశ అనేది ఉండదన్నమాట. కొన్ని నిమ్న కార్డేట్స్ లాంటి వాటికి ఉన్నది, పెట్రోమైజాన్ లాంటి జీవులకి. టాడ్పోల్ ఆంఫిబియన్స్లలో రానా టైగ్రీనాకి టాడ్పోల్ లాంటి డింబక దశలు ఉన్నాయి. కానీ చాలా వరకు డింబక దశ లేకుండానే జీవిత చరిత్ర ఉంటుంది కాబట్టి ప్రత్యక్షాభివృద్ధి అంటారు. విదలనాలు, క్లివేజెస్, వలయ విదలనాలు, అనిర్ధారిత విదలనాలు, రేడియల్ అండ్ ఇండిటర్మినేట్ టైప్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ ఈ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కార్డేట్స్ డ్యూటిరోస్టోమ్స్ అంటే ఆది ఆంత్ర రంధ్రము పాయుగా మారుతుందన్నమాట. The gastropore converts into anus in development time. ఓకే, నెక్స్ట్ కార్డేటా యొక్క వర్గీకరణ. కార్డేటా యొక్క వర్గాన్ని 3 ఉపవర్గాలుగా డివైడ్ చేశారు. అవి మెయిన్గా యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా అని పిలుస్తారన్నమాట. ఒక్కొక్క దాని గురించి అవుదాము. యూరోకార్డేటాకి ఇంకొక పేరు ట్యూనికేటా అని పిలుస్తారు. ఎందుకంటే దీని బాడీని ఆవరించి, ఈ జీవుల యొక్క శరీరాన్ని ఆవరించి ఒక కంచుకం ఉంటుంది. అది ఏం పదార్థంతో తయారవుతుందంటే ట్యూనిసిన్ అనే పదార్థము, ట్యూనిసిన్ అనే సెల్యులోజ్ పదార్థంతో తయారవుతుంది. కాబట్టి ట్యూనికేటా అని పిలవాలన్నమాట ఈ జీవుల యొక్క గ్రూప్ని. ఇవి అన్నీ కూడా సముద్ర జీవులు, మెరైన్ ఫార్మ్స్. పృష్ఠవంశం నోటోకార్డ్ అనేది ఓన్లీ డింబకాల తోకలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే యూరోకార్డేటా జీవులలో తిరోగమన రూప విక్రియ ఉంటుంది, రిట్రోగ్రెసివ్ మెటామార్ఫాసిస్ అన్నమాట. అంటే ఇది తిరోగమన రూప విక్రియ. డింబక దశలో పృష్ఠవంశము, పృష్ఠనాళికాయత, నాడిదండము, గ్రసని మొప్ప చీలికలు, పాయుపరపుచ్చము ఇవన్నీ ఉండి ప్రౌఢ దశలో అవన్నీ కోల్పోతుందన్నమాట. దీన్ని మనం తిరోగమన రూప విక్రియ, రిట్రోగ్రెసివ్ మెటామార్ఫాసిస్ అని పిలుస్తారు. అదేవిధంగా యూరోకార్డేటాను మళ్ళీ 3 విభాగాలుగా విభజించారు. ఎసిడేసియే, థాలియేసియే, లార్వేసియే. లార్వేసియాకి ఇంకొక పేరు అపెండిక్యులేరియే.
ఒక్కొక్క దాని గురించి చూస్తే ఎసిడేసియే ఇవి స్థానబద్ధ జీవులు, సెడెంటరీ యానిమల్స్. ఏకాంతర జీవులు లేకపోతే కలోనియల్ సానివేశ జీవులు. ఏకాంతరం అంటే సాలిటరీ యానిమల్స్ అన్నమాట. ఉంటే సింగిల్గాన లేకపోతే ఒక గ్రూప్ లాగాన ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎసిడియా, హెర్డిమేనియా. అదేవిధంగా థాలియేసియా ఇవి నీళ్ళల్లో స్వేచ్ఛగా తేలుతూ ఈదే జీవులు. 3 క్రమాలు ఉన్నాయి. డోలియోలిడా, దాని పేరే సైక్లోమయేరియా. డోలియోలిడాకి ఎగ్జాంపుల్ డోలియోలం. పైరోజోమాటిడా అంటే ఎగ్జాంపుల్ పైరోజోమా. సాల్పిడాకి హెమిమయేరియా అని ఇంకో పేరు ఉంది, ఎగ్జాంపుల్ సాల్పా. ఇక్కడ పైరోజోమాటిడాలో ఉన్నటువంటి పైరోజోమా అనేది జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది. బయోలుమినిసెన్స్ని అంటే బాడీ నుంచి ఒకలాంటి కాంతిని వెదజల్లుతుంది అన్నమాట. ఇట్లా థాలియేసియే జీవులు. ఇక లార్వేసియేకే ఇంకో పేరు అపెండిక్యులేరియే. దీంట్లో అన్ని జీవులు జూ ప్లాంక్టాన్స్ ప్లవక జీవనం చేస్తాయి. అదేవిధంగా నియోటెనిని ప్రదర్శిస్తాయి. అంటే రూపవిక్రియ జరగకుండానే అడల్ట్గా మారకుండానే జీవులు లైంగిక పరిపక్వతకు చేరి ప్రత్యుత్పత్తి జరిపితే దాన్ని మనం నియోటని అని పిలవాలి. శాపక జననము లేకపోతే పీడోజెనిసిస్ అని పిలవాలన్నమాట. ఎగ్జాంపుల్ ఐకోప్లూరా లేదా ఓయికోప్లూరా. ఇట్లా యూరోకార్డేటా లేదా ట్యూనికేటా అనేది 3 విభాగాలుగా విభజించబడింది. ఎసిడేసియే, థాలియేసియే, లార్వేసియే. థాలియేసియేలో 3 క్రమాలు ఉన్నాయి. డోలియోలిడా, పైరోజోమాటిడా, సాల్పీడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెఫలోకార్డేటా గురించి అవుదాం. సెఫలోకార్డేటా ఇవి సెఫలాన్ అంటే తల, కార్డా అంటే నోటోకార్డ్. ఈ నోటోకార్డ్ అనేది తల భాగం వరకు విస్తరించి ఉంటుంది, ముట్టె భాగం వరకు పూర్వాంతం వరకు ఉంటుంది. వీటిని జనరల్గా సెఫలోకార్డేటా జీవులని లాన్స్లెట్స్ అని పిలుస్తారు. ఇవన్నీ సముద్ర జీవులు, మెరైన్ ఫార్మ్స్. అయితే పృష్ఠవంశము నోటోకార్డ్ అనేది యాంటీరియర్ ఎండ్ దాకా పూర్వాంతం వరకు నాడీదండం దాటి ఇంకా ముందుకెళ్తుంది, స్నౌట్లోకి కూడా వెళ్తుంది. అందుకని సెఫలోకార్డేటా అంటారు. ఇందులో ఒకే ఒక విభాగం ఉంది, దాని పేరు లెప్టోకార్టే అనే ఒక విభాగం ఉందన్నమాట. లెప్టోకార్టే అనే విభాగం. ఈ సెఫలోకార్డేటాలో ఉన్నటువంటి జీవులు ఆంఫియాక్సస్, ఎసిమెట్రాన్ అనే జీవులు. ఆంఫియాక్సస్ జీవిని మనము ఈ చివరి స్లైడ్లో మనము చూడవచ్చు. అది ఎలా ఉంటుందంటే ఇది ట్రాన్స్పరెంట్ బాడీ అండ్ ఫిష్ లైక్ స్ట్రక్చర్, గిల్ స్లిట్స్ అండ్ నోటోకార్డ్ అండ్ డోర్సల్ నర్వ్ ట్యూబ్, ఇంకా యానల్ టెయిల్. ఈ విధంగా ఈ జీవి ఉంటుంది. ఆంఫియాక్సస్ యొక్క శరీర నిర్మాణం ఇది సెఫలోకార్డేటా జీవి. ఈ జీవిలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క పృష్ఠవంశము తల వరకు, ముట్టె వరకు, స్నౌట్ వరకు వ్యాపించి విస్తరించి ఉంటుంది. అందుకనే సెఫలోకార్డేటా. ఓకే, నెక్స్ట్ వర్టిబ్రేటా. సెఫలోకార్డేటా కంటే ముందు ఒక మాట, యూరోకార్డేటాని సెఫలోకార్డేటా ఈ రెండింటిని కలిపి మనము ప్రోటోకార్డేటా అని పిలవాలి. ప్రోటోకార్డేటా అంటే మొట్టమొదటి కార్డేటా, ఫస్ట్ కార్డేటా అని పిలవాలి. ప్రోకార్డేటా అని కూడా అంటారు, మొదటి కార్డేట్స్ అంటారు. ఈ జీవులలో తలయందు మెదడు చుట్టూ క్రేనియం, కపాలం అనేది ఉండదు, ఒక స్పెసిఫిక్ తల ఉండదు. కాబట్టి వీటిని ఏక్రేనియా అని పిలవాలన్నమాట. ఏ అంటే యాబ్సెంట్, క్రేనియా అంటే స్కల్ యాబ్సెంట్ యానిమల్స్ ఏక్రేనియా, లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఏక్రేనియేటా అట్లా పిలవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉపవర్గము వర్టిబ్రేటా అని చూసినట్టయితే మనము వర్టిబ్రేటాలో సకశేరుకాలు అని పిలవాలి. వర్టిబ్రేటాకి ఇంకొక పేరు సకశేరుకాలు. యూకార్డేటా అంటే వెన్నెముక ఉన్న జీవులు అని అర్థం అన్నమాట. వర్టిబ్రేటా అంటే వెన్నెముక ఉన్న జీవులు, సకశేరుకాలు యూకార్డేటా.
వీటిని మనము ఉన్నత శ్రేణి కార్డేట్స్ అని పిలవాలన్నమాట. అంటే యూరో కార్డేటా కంటే సెఫలో కార్డేటా కంటే డెవలప్ అయినటువంటి కార్డేట్స్ ఇవి. అందుకని ఉన్నత శ్రేణి హైలీ డెవలప్డ్ కార్డేట్స్ మెదడుని కప్పి కాపాడుతూ కపాలం అనేది ఉంటుందన్నమాట, స్కల్. అందుకని ఈ వర్టిబ్రేటాకి ఇంకో పేరు క్రేనియేటా అని కూడా అంటారు, క్రేనియేటా. అదేవిధంగా పృష్ఠవంశము ఈ జీవులలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ దాని యొక్క వెన్నెముక వల్ల రీప్లేస్ అయి ఉంటుందన్నమాట. పృష్ఠవంశం స్థానంలో వెన్నెముక అనేది పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఉంటుంది. శ్వాసక్రియ ఎలా జరుగుతుందంటే మొప్పలన్న కొన్ని చేపలు లాంటివి మొప్పలు, అదేవిధంగా ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో ఊపిరితిత్తులు. గుండె విషయానికి వస్తే మయోజెనిక్ హార్ట్, కండరజనిత హృదయం అని పిలుస్తారు. కొన్ని చేపలలో 2 గదులు, ఉభయచరాలలో 3 గదులు, సరీసృపాలలో 3 గదులు, మొసళ్ళలో మాత్రం అసంపూర్ణంగా విభజన చెందిన 4 గదులు, పక్షులలో 4 గదులు, క్షీరదాలలో 4 గదులు. ఇట్లా కండరజనిత హృదయము గదులుగా డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రక్త ప్రసరణని సంవృత రక్త ప్రసరణ, క్లోజ్ టైప్ బ్లడ్ సర్క్యులేషన్ అని పిలుస్తారు. దాన్నే బంధిత రక్త ప్రసరణ అని కూడా అంటారు. ఇక విసర్జక అంగాలు, ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్, కిడ్నీస్, మూత్రపిండాలు, అవి మధ్యరుక్కంగా కానీ అంచరుక్కంగా కానీ కనపడతాయి. అదేవిధంగా ఇవి ఏకలింగాలు అంటే సెక్సెస్ ఆర్ సెపరేట్, మేల్ ఫీమేల్ ఆర్ సెపరేట్. ఈ యొక్క వర్టిబ్రేటా జీవులని ఉపవర్గం వర్టిబ్రేటా అని 2 అధివిభాగాలు చేశారు. ఆ 2 అధివిభాగాల పేర్లు, ఒకటి అధివిభాగం ఏనేత, ఇంకోటి అధివిభాగం జ్ఞాతోస్టోమేటా. ఏ నేత, ఏ మీన్స్ యాబ్సెంట్, నేత అంటే జాస్ అంటే జాలెస్ యానిమల్స్ అని మీనింగ్. జ్ఞాతోస్టోమేటా, నేత అంటే జాస్, స్టోమ్ అంటే మౌత్కు చుట్టూ దవడలు ఉంటాయన్నమాట, జ్ఞాతోస్టోమేటా. ఇక ఫస్ట్ ఏ నేత గురించి అవుదాం. అధివిభాగం సూపర్ క్లాస్ ఏ నేత, ఏ మీన్స్ యాబ్సెంట్, జ్ఞాత మీన్స్ జాస్. ఏ నేత జాలెస్ వర్టిబ్రేట్స్. ఇది 2 విభాగాలుగా డివైడ్ చేశారు. ఒకదాన్ని ఆస్ట్రకోడర్మీ అని, ఇంకో దాన్ని సైక్లోస్టోమేటా అంటారు. ఆస్ట్రకోడర్మీ, సైక్లోస్టోమేటా. నెక్స్ట్ ఇందులో క్లాస్ ఆస్ట్రకోడర్మీ. ఆస్ట్రకాన్ మీన్స్ కర్పరము, డర్మా మీన్స్ చర్మం. ఇక్కడ స్కిన్ అనేది ఒక రక్షక కవచం లాగా, కర్పరం లాగా ఉంటుంది. ఇవి ఇప్పుడు లేవు అన్నమాట, విలుప్తం, ఎక్స్టింక్ట్ యానిమల్స్. అయితే వీటికి ముందే చెప్పుకున్న ఏ నేత దవడలు లేవు అని. ఇవి ఆర్థోవిషన్ కాలానికును డివోనియన్ కాలం మధ్యలో జీవించినటువంటి చేపల్లాంటి జీవులు ఇవి వీటి యొక్క చర్మాన్ని, స్కిన్ని కప్పి అస్థి నిర్మిత అంతఃచర్మ పొలుసులు ఉంటాయి. ఎగ్జాంపుల్ సెఫలాప్సిస్. ఇంకోటి ఏంటంటే డ్రెపనాప్సిస్ అనే జీవులు, ఈ యొక్క ఆస్ట్రకోడర్మీ చేపలు ఇప్పుడు లేవు, ఇవి ఎక్స్టింక్ట్, విలుప్తమైపోయినాయి. నెక్స్ట్ సైక్లోస్టోమేటా. సైక్లోస్ అంటే నోరు, అంటే సైక్లోస్ మీన్స్ రౌండ్ షేప్, సైకిల్ షేప్, వలయాకార. స్టోమ్ మీన్స్ మౌత్, నోరు, వలయాకార నోరు. ఎందుకు వలయాకారం అంటే గరాటు నోరు అని పిలుస్తారు, ఫన్నెల్ లైక్ మౌత్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జాస్, అప్పర్ జా అండ్ లోవర్ జా అనేది ఉండవన్నమాట. అందుకని మౌత్ గుండ్రంగా గరాట్లాగా వలయాకారంగా ఉంటుంది. ఇవన్నీ సముద్రంలో ఉంటాయి, దవడలు లేని సక్షేర్కాలు. ఈ నోరుని ఏమని పిలుస్తారంటే చూషక వలయాకార నోరు అంటారన్నమాట. అంటే సక్కింగ్ టైప్ సర్క్యులర్ మౌత్. ఇది కొన్ని జీవులు ఉన్నాయి ఇక్కడ, పెట్రోమైజాన్ లాంటి జీవులు పెద్ద పెద్ద షార్కుల యొక్క బాడీని పట్టుకొని అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇవి ప్రయాణిస్తాయి అన్నమాట, పెట్రోమైజాన్ లాంటి. దానికి చూషక నోరు ఉంటుంది. ఇది ఎక్టోపారజైట్ జీవనం గడుపుతుంది. ఎక్టోపారజైట్ అంటే షార్క్ చేపల మీద బాహ్య పరాన్న జీవనం చేస్తుంది చూషక నోరు వల్ల. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పెట్రోమైజాన్, లాంప్రే అని అర్థము, మిక్సిన్, హాగ్ ఫిష్ అని పిలుస్తారన్నమాట. ఇట్లా దీంట్లో ఈ యొక్క సైక్లోస్టోమేటాలో
ఈ విధంగా ఆస్ట్రోకోడర్మీ, సైక్లోస్టోమేటా రెండింటిని కలిపి ఏ నేత అని పిలుస్తారన్నమాట. తర్వాత ఇక నెక్స్ట్ది జ్ఞాతోస్టోమేటా, అది విభాగం జ్ఞాతోస్టోమేటా. ఈ అంటే జ్ఞాత అంటే దవడలు, సూపర్ క్లాస్ జ్ఞాతోస్టోమేటా. జ్ఞాత మీన్స్ జాస్, స్టోమ్ మీన్స్ మౌత్, అంటే ద మౌత్ హ్యావింగ్ ద జాస్, అప్పర్ జా అండ్ లోవర్ జా. ఇక్కడ వీటిని దవడలు ఉన్నటువంటి సకశేరుకాలు అంటారు. జాడ్ వర్టిబ్రేటా యానిమల్స్ అని పిలుస్తారు. ఇంకేంటంటే ఇక్కడ ద్వంద్వవాజాలు ఉంటాయి కొన్ని జీవులకి, పెయిర్డ్ ఫిన్స్. వాటిని చేపలలో అయితే మనం వాటిని ఏమని పిలుస్తామంటే పెక్టోరల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్ అని పిలుస్తాం. అంటే ఉరోవాజాలు, శ్రోణివాజాలు. అదేవిధంగా టెట్రోపాడ్స్ అంటే ఆంఫీబియా, రెప్టీలియా, ఏవ్స్, మమ్మల్స్లలో 2 జతల గమనాంగాలు ఉంటాయి. అంటే 2 pairs లోకోమోటరీ ఆర్గాన్స్. అవేంటంటే ఫ్రంట్ సైడ్ ఉన్నవి, ముందు వైపు ఉన్నవి యాంటీరియర్ ఎండ్లో ఉన్నాయి, ఒక జత పూర్వాంగాలు అంటారు 4 limbs. అండ్ చివరిలో ఉన్నాయి తోక వైపు ఉన్నాయి హైండ్ లిమ్స్, ఒక పెయిర్ ఉంటాయి, చరమాంగాలు అని పిలుస్తారన్నమాట. ఈ జ్ఞాతోస్టోమేటాని 7 విభాగాలుగా డివైడ్ చేశారు. అవి ప్లాకోడర్మీ, కాండ్రిక్టిస్, ఆస్టిక్టిస్, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అని 7 విభాగాలుగా విభజించారు. ప్లాకోడర్మీ, కాండ్రిక్టిస్, ఆస్టిక్టిస్, ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ అండ్ ఏవ్స్ అండ్ మమ్మల్స్, ఈ విధంగా 7 విభాగాలుగా విభజించారు. అయితే ఈ యొక్క ప్లాకోడర్మీని, కాండ్రిక్టిస్ని, ఆస్టిక్టిస్ని ఈ మూడింటిని కలిపి ఫిషెస్ లేదా పైసిస్ లేదా చేపలు అని పిలుస్తారు. మత్స్యాలు అంటారన్నమాట, చేపలు. అదేవిధంగా ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలను వీటిని 2 జతల గమనాంగాలు, లోకోమోటరీ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి చతుష్పాదులు, టెట్రాపాడ్స్ అని పిలవాలి. ఇంకో విధంగా చేపలు, ఉభయచరాలకి వాటి యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో వాటికి ఆమ్నియాన్ అనేది ఉండదు. ఆమ్నియాన్ అనే ఒక ఎంబ్రియోనిక్ లేయర్ అనేది ఉండదన్నమాట. అందుకని వాటిని ఏమని పిలుస్తారంటే ఉల్బరహితాలు, అనామ్నియోడ్స్ అని పిలుస్తారు. చేపలను, ఉభయచరాలని అనామ్నియోడ్స్ అంటారు. అదేవిధంగా సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వీటిని ఉల్బధారులు, ఆమ్నియోడ్స్ అని పిలుస్తారు. అంటే వీటి యొక్క డెవలప్మెంట్ టైంలో వీటి యొక్క ఎంబ్రియో చుట్టూ ఆమ్నియాన్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, రక్షక త్వచం ఉంటుందన్నమాట. ఒక ఉల్బత్వచము, ఎంబ్రియానిక్ లేయర్ ఉంటుంది కాబట్టి ఆమ్నియోటా అని పిలవాలి. ఇంకో విధంగా చేపల్ని, ఉభయచరాలు ఈ 2 కూడా ఇక్తియాప్సిడా అని పిలవాలి. ఇక్తియాప్సిడా అంటే ఫిష్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్తియాప్సిడా వీటి గురించి చదివే శాస్త్రాన్ని ఇక్తియాలజీ అని పిలవాలి. అదేవిధంగా సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, రెప్టైల్స్, ఏవ్స్, మమ్మల్స్ వీటిని ఇవి బల్లుల్లాగా ఉంటాయి కాబట్టి వీటిని సారాప్సిడా అని పిలవాలి. వీటి గురించి చదివే శాస్త్రాన్ని సారాలజీ అని పిలవాలన్నమాట. ఇక్కడ మనకు ఒకటి ఫ్లో చార్ట్ ఒకటి డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఏ విధంగా డివైడ్ చేశారనేది మనం ఈ చార్టులో చూడవచ్చు. ఇక్కడ ఇదేంటంటే ఇది ఆంఫియాక్సస్ సెఫలోకార్డేటా జీవి. ఇది ఫిష్ లైక్ స్ట్రక్చరు, ట్రాన్స్పరెంట్ బాడీ. దీంట్లో మౌత్, యానస్, అదేవిధంగా గ్రసని మొప్ప చీలికలు, అదేవిధంగా ఇంకా ఆహార వాహిక అంటే టోటల్గా కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్, అదేవిధంగా పృష్ఠవంశము, పృష్ఠనాళికాయుత నాడిదండము, ఎండోస్టైల్, అదేవిధంగా ఒక పాయువు, పుచ్చవాజము, పృష్ఠవంశం, నాడిదండము. ఈ యొక్క కార్డేటాకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ జీవిలో జీవితాంతం ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇది ఆంఫియాక్సస్ యొక్క శరీర నిర్మాణం, సెఫలోకార్డేటా. అదేవిధంగా మనకి ఇప్పుడు ఇక్కడ ఒక చార్ట్, ఫ్లో చార్ట్ ఉంది. అంటే క్లాసిఫికేషన్ ఎలా
చేశారనేది ఏంటంటే ఇక్కడ కార్డేటా జీవులని వర్గం కార్డేటా 3 ఉపవర్గాలు సబ్ఫైలమ్స్ యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా. యూరోకార్డేటాలో మళ్ళీ 3 క్లాసులు ఎసిడేసియా, థాల్వేసియా, లార్వేసియా. మళ్ళీ సెఫలోకార్డేటాలో ఒకటే ఒక క్రమం ఉంది, ఒకే ఒక విభాగం ఉంది, లెప్టోకార్టీ. ఈ యూరోకార్డేటాని సెఫలోకార్డేటాని కలిపి ప్రోటోకార్డేటా అంటారు. ఇది క్రేనియం అనేది ఉండదు, బ్రెయిన్ చుట్టూ క్రేనియం అనేది ఉండదు, ఏక్రేనియేటా అని పిలవాలి. వర్టిబ్రేటాకే క్రేనియేటా లేదా యూకార్డేటా లేదా సకశీర్కాలు అంటాము. 2 అధివిభాగాలు ఏ నేత, నెథోస్టోమేటా. ఏ నేత అంటే జాలెస్ యానిమల్స్, నెథోస్టోమేటా అంటే విత్ జాస్. ఏ నేతాలో మళ్ళీ 2 విభాగాలు ఉన్నాయి, ఆస్ట్రికోడర్మీ, ఇంకోటి సైక్లోస్టోమేటా. నెథోస్టోమేటాలో 7 విభాగాలు ఉన్నాయి, ప్లాకోడర్మీ, కాండ్రిక్తిస్, ఆస్టిక్తిస్. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ప్లాకోడర్మీ, కాండ్రిక్తిస్, ఆస్టిక్తిస్ వీటిని మూడింటిని కలిపి పైసిస్ చేపలు లేదా మత్స్యాలు అంటారు. ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మామ్మల్స్ వీటిని చతుష్పాదులు, టెట్రాపోడ్స్ అంటారు. ఈ చేపల్ని ఉభయచరాలను కలిపి ఇక్తియాప్సిడా అని పిలుస్తారు. అదేవిధంగా చేపలని ఉభయచరాలని ఎనామ్నియోట్స్ అని పిలుస్తారు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలని ఆమ్నియోటా అంటారు, ఇంకా సారాప్సిడా అంటారు. అంటే అన్ని రకాల పాలిచ్చే జంతువులు, అన్ని రకాల ఎగిరే పక్షులు, ఎగరలేని పక్షులు, సరీసృపాలు అంటే డైనోసార్స్, స్నేక్స్, అదేవిధంగా ఉభయచరాలు, చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఈ విధంగా అన్నీ కూడా ఈ యొక్క వర్టిబ్రేటా కిందికి వచ్చే యానిమల్స్ అన్నమాట. ప్లాకోడర్మీ, కాండ్రిక్తిస్, ఆస్టిక్తిస్ ఏమో చేపలు. ఉభయచరాలలో అన్ని రకాల కప్పలు, గోదురు కప్పలు, టోడ్స్, అదేవిధంగా సాలమాండర్స్, అదేవిధంగా కొన్ని ఇక్తియోఫిస్, గెగనోఫిస్ అని ఉంటాయి. సరీసృపాలలో కిలోనియా, క్రొకడీలియా, స్క్వామేటా, లెసర్టీలియా, ఒఫీడియా, ఇంకా రెంకోసెఫాలియా అలాంటి జీవులు ఉన్నాయి. పక్షులలో మళ్ళీ ఆర్కియార్నిథిస్, నియార్నిథిస్ అని ఉన్నాయి. నియార్నిథిస్లో మళ్ళీ రాటిటే, కారినేటి అని ఉన్నాయి, అంటే ఎగరలేని పక్షులు, ఎగిరే పక్షులు. క్షీరదాలలో మళ్ళీ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా అని ఉన్నాయి. మానవుడు యూథీరియాలోకి చెందుతాడన్నమాట. ఈ విధంగా కార్డేటాని వర్గీకరించవచ్చు. ఈరోజు మనం కార్డేటా యొక్క సాధారణ లక్షణాలు వర్గీకరణ చదువుకున్నాము, చెప్పుకోవడం అనేది జరిగిందన్నమాట. కార్డేటా యొక్క సాధారణ లక్షణాలు వర్గీకరణ. ఇది మోడల్ కార్డేట్ స్ట్రక్చర్. ఇది కార్డేటా యొక్క క్లాసిఫికేషన్ చార్ట్. కార్డేటా యొక్క ముఖ్య లక్షణాలు: పృష్ఠవంశం, పృష్ఠనాళికాయుత నాడిదండం, గ్రసన మొప్ప చీలికలు, పాయు పరపుచ్చము. ఇంకా పృష్ఠవంశము ఒక్కొక్క దాని గురించి. పృష్ఠవంశము మానవునిలో, ప్రౌఢ మానవునిలో ఈ యొక్క పృష్ఠవంశం అనేది అంతర్కశేర్ చక్రికలలో జెల్ లాగా ఉంటుంది, దాన్ని న్యూక్లియో పల్పోస్ అని పిలవాలి. పృష్ఠనాళికాయుత నాడిదండం, గ్రసనమొప్పు చీలికలు, పాయు పరపుచ్చము. ఇతర లక్షణాలు: ద్విపార్శ్వష్టం, త్రిస్తరిత జీవులు, ఖండీభవనము, ఆంత్రకోరము, అదేవిధంగా కండరజనిత హృదయము, జ్ఞానాంగాలు, మెదడు, ఏకలింగాలు, విదలనాలు, వలయ అనిర్ధారిత, డ్యూటెరోస్టోమేటా. వర్గీకరణ చూస్తే యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా అట్లా. తర్వాత యూరోకార్డేటాలో ఎసిడేసియా, థాలియేసియా, లార్వేసియా. సెఫలోకార్డేటాలో ఒకటే ఒక విభాగం ఉంది, లెప్టోకార్టీ. అదేవిధంగా ఉపవర్గం వర్టిబ్రేటా, ఇది 2 అధివిభాగాలు, ఏ నేత, నెథోస్టోమేటా. ఏ నేతాలో 2 విభాగాలు, ఆస్ట్రికోడర్మీ, సైక్లోస్టోమేటా. నెథోస్టోమేటాలో 7 విభాగాలు, ప్లాకోడర్మీ, కాండ్రిక్తిస్, ఆస్టిక్తిస్, అంఫిబియా, రెప్టీలియా, ఏవ్స్, మమ్మల్స్, క్షీరదాలు. ప్లాకోడర్మీ, కాండ్రిక్తిస్, ఆస్టిక్తిస్, దాన్నే ప్లాకోడర్మీ. కాండ్రిక్తిస్ అంటే మృదులాస్థి చేపలు, ఆస్టిక్తిస్ అంటే అస్థి చేపలు. అంఫీబియా ఉభయచరాలు, సరీసృపాలు, రెప్టైల్స్ పాకే జీవులు, క్రీపింగ్ యానిమల్స్, పక్షులు, ఫెదర్డ్ యానిమల్స్,
క్షీరదాలు బాడీ విత్ mammary glands or sebaceous glands, మిల్క్ గ్లాండ్స్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్, చర్మవస గ్రంథులు. ఇక ప్లాకోడర్మిక్, కాండిక్తిస్, ఆస్టిక్తిస్ చేపలు, ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు. టెట్రాపోడ్స్ చేపలు ఉభయచరాలు అనామ్నియోట్స్, సరీసృపాలు పక్షులు క్షీరదాలు యామ్నియోట్స్. చేపలు ఉభయచరాలు ఇక్తియాప్సిడా, సరీసృపాలు పక్షులు క్షీరదాలు సారాప్సిడా. ఇక్తియాలజీ, సారాలజీ అని ఇట్లా పిలుస్తారు. ఇది ఈరోజు యొక్క క్లాస్. ఏంటంటే అది కార్డేటా యొక్క సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ. ఓకే, థ్యాంక్ యూ.